రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 13 వచనాల వరకు చదువుకుందాం. 11 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. 11, 12 వచనాలు. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలముల మీద ఆడించి కుష్టు రోగంను మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన ఆబానాయును ఫర్ఫర్ను ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఈ 2 వాక్య భాగాలలో నయమాను యొక్క లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. మనం గత వారాలలో చదువుకున్నాం. ఈ నయమాన్లో ఉన్న చిన్న మిస్టేకే ఏం చేశాడంటే తన గురించి ఆలోచించడం మర్చిపోయి ఎలీషా గురించి ఆలోచించడం ప్రారంభించాడు. చిన్నదే ఇది, చాలామందికి అర్థం కాదు. లైఫ్ అంతా సూక్ష్మంగా ఉంటుంది. తాను ఎందుకు వచ్చిండో మర్చిపోయాడు. ఆ వచ్చే ప్రాసెస్లో ఎన్ని అనుభవాలు ఎదురయ్యాయో మర్చిపోయాడు. ఇంటి దగ్గర స్టార్ట్ అయిందండి నయమాన్ లైఫ్. ఏది చిన్నది చెప్పిన మాటను బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి స్పష్టత ఉంది నయమానుకు. ఆ స్పష్టతతోనే నేను ఇజ్రాయెల్ రాజ్యానికి వెళ్ళాలి, ఆయన సొమ్రోన్లో ఉన్నాడు కాబట్టి ప్రవక్త, మరి నా అంతటి నేను వెళ్ళడానికి వీలు లేదు కదా, నేను ఒక అధికారి కింద ఉన్నాను కదా, స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి నాకు అవకాశం ఉండదు కదా అని వెళ్ళి, అయ్యా మీరు పర్మిషన్ ఇస్తే, మీరు అవకాశం ఇస్తే నేను సొమ్రోన్కు వెళ్ళొస్తా అంటాడు. ఎందుకంటే ఏం లేదు, నేను పనిపిల్లగా తెచ్చుకున్నాను కదా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందయ్యా, నా మంచిని కోరుకుంటుందయ్యా, నేను బాగుపడాలని కోరుకుంటుందయ్యా, మీరు ఎలాగో కోరుకున్నారో అలాగే కోరుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను బాగాలి కదా కుష్ఠరోగం నుండి. ఆ అమ్మాయి చెప్తుంది, ఒక ప్రవక్త ఉన్నాడట, ఆయన దగ్గరికి వెళ్తే ఈ రోగం నుంచి బయటపడి మామూలు మనిషిని అయిపోతున్నాయ్యా, ఈ రోగమే కదయ్యా నన్ను మనశ్శాంతి లేకుండా చేసింది, ఈ రోగమే కదయ్యా ఎంత బలము ఎంత బలగం ఉన్నా నన్ను నిద్రపోకుండా చేసింది, ఈ రోగమే కదయ్యా ప్రజలందరి దృష్టిలో నాకు ఎంత విలువ ఉన్నా కూడా కుష్ఠరోగోడు, కానీ దాని నుంచి బయటపడే అవకాశం అయితే నాకు వచ్చింది, అడ్రస్ కూడా తెలిసింది, మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా అంటే, ఈ నయమాను సొంత ఆలోచనతో వెళ్తలేడు. గుర్తుపెట్టుకోండి, సొంత అభిప్రాయంతో వెళ్తలేడు. ఎవరి ఆలోచనతో వెళ్తున్నాడు? అరే అమ్మాయి చెప్పింది కదా, ఆ పాప ఆలోచనతో నేనే, ఓన్ థాట్ లేదు, ఓన్ అభిప్రాయం లేదు. చిన్నవి, చాలా చిన్నవి. అసలు మన జీవితం అంతా గందరగోళం అవ్వడానికి చిన్నవి ఉంటాయండి, పెద్దవి ఉండయి. విచం చుక్క కొంచెమే. వెళ్ళాడు, ఆ అభిప్రాయాన్నే రాజుకు చెప్పాడు. ఆ అభిప్రాయం రాజుకు నచ్చలా. ఎందుకు నచ్చలా? ఆయనలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఒరేయ్, నా తర్వాత నా స్థాయిలో ఉన్నవాడు ఆ ప్రవక్త దగ్గరికి పోవడం ఏంటి, నేను రాజు దగ్గరికి పంపిస్తాను, నా లెవెల్లో పంపిస్తా అని పంపిస్తానడం బాగానే ఉంది. ఎందుకంటే పెద్ద వ్యక్తి దగ్గర పంపిస్తే, మరి మీ దేశంలో ప్రవక్త ఉన్నాడట కదా, మరి మా ఊరిని కొంచెం అక్కడికి పంపించి బాగు చేపించి ఏర్పాటు చేయి అని చెప్తే బాగుండు. లెటరే రాశాడు, నువ్వే వీని బాగు చేయాలని. మనం చేసేది కరెక్టే అనిపిస్తుంది మనకు. ఎందుకు మనకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే, మనలో ఒక అభిప్రాయం ఫామ్ అయినప్పుడు. అందుకే నేను అంటాను, దేవుని వాక్యం వినడానికి వచ్చిన మనము జీవన పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఫ్యామిలీ, పిల్లలు, కుటుంబం, వ్యాపారం, బిజినెస్, అప్పులు, సమస్యలు, రోగాలు, గొడవలు, అవమానాలు, నిందలు ఎన్నెన్నో ఉంటాయి లోకంలో. మనకు క్రైస్తవులమే అయినప్పటికీ ఇవన్నీ ఉంటాయి. అయితే
వాటిని పట్టుకొని మందిరానికి రావద్దు. ఇప్పుడు మీరు అందరూ షూ చెప్పులు అందరు విడిచేసి వచ్చారా? ఎందుకు వచ్చారు? ఎవరని చెప్పారా మీకు? చెప్పాల్సిన అవసరం ఉందా? అయితే అవి వదిలేసినట్టే ఈ 1 వీక్ ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు ఎంత చెత్త అదంతా ఉందో అదంతా చెప్పుల పక్కకు పెట్టిరా. ఎందుకు? దేవుని వాక్కు జీవం కలిగింది కదా, నీ లోపల వర్క్ జరగాలంటే అది అడ్డుకోవద్దు. ఆత్మదేవుని కార్యం జరగాలంటే చిన్న తాటేనండి, చిన్న తాటే. హల్లెలూయా. ఆ స్టాండ్ మర్చిపోతే వానికి కుర్చీ మీద కూర్చున్నట్టు వానికి కోపం వచ్చింది. వీళ్ళు ఎందుకు తేలిదని చిన్న తాట, వాని వయసును బట్టి వానికి దాన్ని బట్టి ఆ తాట ఏం చేసిందంటే నా మీద పెద్దోని మీద జాన్ మీద కోపం వచ్చినట్టు చేసింది. అయితే నేనే పిల్లిలాగా అయిపోయినా. నో ప్రాబ్లం. అయితే చూసి మీకు ఏమనిపించదు, అరే వీని క్రమంలో నేర్పుతలేరా పాస్టర్లు అంటే అది ప్రీ ఆక్యుపైడ్ థాట్. అంటే ఒక సంఘటనను బట్టి ఒక సందర్భాన్ని బట్టి నీకు వచ్చే ఆలోచన చూడు, అది నిన్ను గందరగోళం చేస్తుంది. అట్లా ఎన్ని ఆలోచనలు నీకు తెలియకుండా. ఇప్పుడు నయమాను వెళ్ళాడు, రాజు పంపించాడు, వెళ్తే ఎలీషా బయటికి రాలేదు. ఒక సేవకునిచ్చి పంపించాడు, పలానా నదిలో మునిగి బాగైపోని. ఇక అంతవరకే వెళ్ళిపోవాలంతే. కానీ ఆయన బయటికి రాడా, మాట్లాడా, అసలు ఎన్నెన్నో ఆలోచనలు పెట్టుకున్నా నా కొరకు ప్రార్థన చేస్తాడని ట్రాన్స్లేషన్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను ఒక్కసారి. బైబిల్ గ్రంథం అదే చూడండి, అదే అధ్యాయము, కానీ నేను ఇందులో ట్రాన్స్లేషన్ బైబిల్లో చదువుతాను. జాగ్రత్తగా చక్కగా ఉంది. రాజులు రాసిన 2వ గ్రంథము. ప్రేయర్ఫుల్గా ఉండండి. 11వ వచనం. నయమానుకు కోపం వచ్చింది. అతడు తప్పకుండా నా కోసం బయటికి వచ్చి నిలబడి అతడి దేవుడైన యెహోవా పేరున ప్రార్థన చేసి తన చెయ్యి రోగమున్న చోటు మీద ఆడించి కుష్టుని నయం చేస్తాడనుకున్నాను. మరి ఇజ్రాయిల్లోని నీళ్ళన్నిటికంటే దమస్కులో ఉన్న అబానా నది, పర్పరు నది మంచివి కావా? అందులో స్నానం చేసి నయం చేసుకోలేనా అంటూ ఆగ్రహము తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ అవ్వండి, పని అవ్వండి, చుట్టూ ప్రజలతో ఉంటాం కదా నిత్యం. కొన్ని పరిస్థితులను బట్టి అసలు విషయాన్ని మర్చిపోయి దోమల్ని ఈగలను పట్టుకుంటాం, ఏనుగులను వదిలిపెడతాం. అర్థమవుతుందా? మేజర్ సమస్య రోగం నుంచి బాగుపడే మార్గము, దారి, రూట్ తెలిసింది. అక్కడికి వెళ్ళి నదిలో మునిగి బాగవ్వాలా. అయితే నేను ఇట్లా అనుకున్నాను, నేను అట్లా అనుకున్నాను, ఇట్లా అవుద్దనుకున్నాను, అట్లా అవుద్దు, ఇట్లయితుంది. కోపం వచ్చింది, ఆగ్రహంతో వెళ్ళిపోయాడు. కోపం మంచిదే, కానీ నీకు రావాల్సిన దీవెనను పొందకుండా చేయొద్దు. కోపం మంచిదే, నీకు నెమ్మది లేకుండా చేయొద్దు. కోపం మంచిదే, నీ భార్యని నశయించుకోవద్దు. కోపం మంచిదే, నీ కుటుంబాన్ని నశయించుకోవద్దు. బైబిల్ అంటది, కోపపడుడి పాపము చేయకుడి, కానీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండొద్దు. ఈ సందర్భంలో కోపం రావాల్సిందా? ఈ మనిషికి రౌద్రంతో వెనక్కి వెళ్ళిపోవాల్సిందా? నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఆ నది బాగలేదా, ఈ నది బాగా, ఈ నదిలో ఎందుకు మునగాలి? డాక్టర్ దగ్గరికి పోతే యూరిన్ టెస్ట్ కావాలంటే యూరిన్ టెస్ట్ ఎందుకు అంటామా మనం? ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేయవా డాక్టర్ వాడటం ఎందుకు? రోగం ఏముందో తెలియాలి కదా. ఈరోజు నిత్యము ప్రపంచంలో ఉన్న ప్రజల మనోగతం, విశ్వాసుల సంఘాలు, యూనివర్సల్ చర్చ్, వీటిలలోనే జీవిస్తున్నాం. అయితే ఈ నయమాని మెంటాలిటీ ఏంటంటే ఎప్పటికీ అవతల ముఖం మీదనే టార్చ్ లైట్ వేస్తాడు. ఇట్లా అవతల ముఖం మీదనే టార్చ్ లైట్, అవతలను చూస్తూ ఉంటాడు. ఏమైందంటే
ఎవరు పర్ఫెక్ట్ అండి? నేను పర్ఫెక్టా? మీరు పర్ఫెక్టా? భార్య పర్ఫెక్టా? భర్త పర్ఫెక్టా? మట్టి శరీరంలో ఉన్నామండి. ఆవేశాలు కామన్, కోపతాపాలు కామన్, సమస్యలు కామన్, ఇబ్బందులు కామన్, రోగాలు కామన్. ఇప్పుడు భారత సిస్టర్ సాక్ష్యం ఇచ్చింది, మందిరానికి వచ్చి బల్లారాధనలో పాలు పొంది వెళ్తున్నాం. వాడు ఆటోడు కొట్టేసాడు. ముందే వాళ్ళ కొడుకు చెప్పాడు, ఈ ఒక్క ఆదివారం వేయకపోతే ఏమవుతుంది, మడికొండకు పక్కనే వాళ్ళ ప్రార్థన ఉన్నది, పాస్టర్ ఉంటాడు పక్కనే, ఇక్కడ ప్రార్థనకు పో అంటే కొడుకు మాట కాదని వచ్చేసింది. ఇక ఎంతమంది ఎన్ని రకాల, ఆ రోజు కనుక ఈమె ఆగిపోతే బాగుండు కదా, ఈమెకు షాదస్తే మీదకు, ఈమెకు పిల్లలు, పిల్లలకు పిల్లలు, ఏం మెంటాలిటీ. కానీ ఆమెకుంది ఏంటంటే, నేను అక్కడికే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. ఎంతోమంది ఎన్ని అన్నా కూడా ప్రభు మీద కానీ, మందిరం మీద కానీ, ఆదివారం ఆరాధన మీద కానీ, ఈ ఆదివారం నేను దేవుణ్ణి ఇంతప్పుడు నమ్ముకున్నా, ఎందుకు నాకు యాక్సిడెంట్ జరిగింది అని ఆలోచించలేదు. కానీ ఆ గాయాలేదో చిన్న పిల్లలకు, పిల్ల తల్లికి, పసిపిల్లలకు కాకుండా నాకు ఒక్కదానికే అయింది కాబట్టి నా మనుమలు బాగున్నారు, నా కోడలు బాగుంది, అందరూ నాలా. ధర్మపురం అమ్మాయి కూడా ఉంది, వాళ్ళ అక్క బిడ్డ ఎవరో, అందరూ ఉన్నారు. ఎవ్వరికి ఏం కాలేదో దేవుడు కాపాడాడు. 4 రోజులు ఆపరేషన్ అయ్యేంతవరకు ఎంత నరకాన్ని అనుభవించిందో. తొంట్లోకి ఇరిగింది కాలం. నిరాశ లేదు, బాధ లేదు. వెంటనే వరంగల్ ఆరాధన ముగించుకొని, ఎందుకంటే కొంతమంది ఫెయిత్ని బట్టి, వాళ్ళ భయాన్ని బట్టి వెంటనే నేను పరిగెత్తుతా. ఆమెకు యేసయ్య మీద ప్రేమ ఎక్కువ నా మీద. నేను కనపడకపోతే ఏడు ఇంకా పాస్టర్ రాలేదని కంగారు పడతారు. ఆధ్యాత్మిక ఎదిగినోళ్ళు జస్ట్ ఫోన్ చేస్తే చాలయ్యా, ప్రేయర్ చేస్తే చాలా అంటూ ఉన్నారు. ఇప్పుడు సురేష్కు నేను ఫోన్లో ప్రేయరే చేశాను, మాట్లాడాను, వెళ్ళలేదు. అతని సాక్ష్యం కూడా అద్భుతం. ఎందుకంటే ఆ 4 కుక్కలు వచ్చినాయి, కుక్కలు వెళ్ళిపోయినాయి అనుకున్నాడు. కానీ ఇంకో కుక్క సడన్గా వచ్చేసింది. ఈ కుక్కలు డేంజర్ అండి. పెళ్ళైన కొత్తలో నేను బండి కొనుక్కున్నప్పుడు మా మామ చెప్పారు, లాజర్ పంతులు ఏమనంటే, అయ్యా పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. వయసు అంత మెచ్యూర్ కాలే కదా, 21 సంవత్సరం నాకు పెళ్ళి అయినప్పుడు మెచ్యూర్ కాలే కదా. మా మామ హిందీ, కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. పర్వతగిరి కోమటైన దగ్గర కొన్నా హీరో పుష్ బండి 7,000కు. అయితే నేను అనుకున్నా, కుక్కలు ఏంది, పందులు ఏంది, ఆ పంది నాకు అడ్డ వచ్చినప్పుడు తెలిసి, అప్పటిదాకా నాకు అనుభవంలోకి రాలేదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా అవి అనుభవంలోకి వస్తేనే అర్థమవుతాయి. లేకపోతే ఆయన పాస్టర్ కదా ఏదో చెప్పుకుంటాడు, నేను ఏదో వినాలంటే అది లైఫ్లో అర్థం కాదు. ఆ కుక్క అడ్డం రావడం, మొత్తం ఇదైపోవడం, కాయలు తప్పడం, నేను ఎక్కడున్నా ఏమైపోయినా అంటే కొంచెం మెంటల్గా షాక్ అయిపోయాడు. ఇక అదంతా చెప్పలేదు, 2 నిమిషాలు చెప్పాలన్నాను కాబట్టి అంత చెప్పలేదు. మెంటల్గా షాక్ అయిపోయాడు. ఏదేదో మాట్లాడుతుండన్న అమ్మాయి ఫోన్ చేసింది, ప్రేర్ చేశాను, ఎంఆర్ఐ స్కాన్ తీశారు, అన్నీ చేశారు. దేవుడు కృప చూపాడు, సాక్షిగా నిలబెట్టాడు. ఆ అక్క విషయంలో కూడా రూపాయి లేకుండా ఆరోగ్యశ్రీతోనే హల్లెలూయా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. అవస్థపడ్డది 2 మాసాలు. కానీ మందిరానికి వస్తుంటే నేను ప్రభువుని స్తుతించాను. ఆలోచనలో కానీ, హృదయంలో కానీ మనకేమైనా కష్టాలు వస్తే అవతలను బ్లేమ్ చేస్తామండి. వీళ్ళు చేయబట్టి ఇదైంది, వీళ్ళు చేయబట్టి ఇదైంది, నేను గుడికి పోకపోతే బాగుండు, మా కొడుకు చెప్పినట్టు వింటే బాగుండు. ఆ థాటే రాలేవాళ్ళు. ఆశ్చర్యం అనిపించింది. అదేనండి ఆత్మీయత అంటే. గట్టిగా చెప్పలు కొట్టరా హల్లెలూయా. ఇప్పటికీ ప్రార్థనకు వచ్చింది, సాక్ష్యం ఇచ్చింది, దేవుని మహింపరిచింది. ఎప్పుడైతే మనము ఏదైతే అనుకున్నామో అనుకున్నది ఎదుటి వ్యక్తి చేయకపోతే కోపం వస్తుంది. మమ్మీకి ముందే చెప్పాడు పిల్లోడు, ఏమని, మమ్మీ ఎగ్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం, చాలా రోజులు ఎగ్ ఫ్రై తినక, ఆ రోజు చేయలేదు. ఇవన్నీ కోపం. ఎందుకు? ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం అదే. మీరు అనుకున్నది జరగకపోతే కోపం. భర్త మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, కుటుంబం, మీరు అనుకునేది జరగాలి. మీరు ఎట్లన్నా ఉండండి, కానీ నేను అనుకునేది జరగాలి. నేను మారా, కానీ నేను అనుకునేది జరగాలి. ఈ టార్చ్ లైటు ఏం చేశాడు?
ఎదుటి వ్యక్తి మీద వేసాడు. వేస్తే కోపం వచ్చింది. కానీ కింద ఉన్నాడే వాడు పక్కకున్నాడు. 13 వచనం ఉంటుంది, చదవండి. 13 వచనం నుండి. దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడో కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దానులో 7 మారులు మునగా అతని దేహము పసిపిల్ల దేహముల వలనై అతడు శుద్ధుడాయను. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడదామా? ఇక్కడ సిచ్యువేషన్ మనకు అంతా తెలుసు, చాలాసార్లు వింటున్నాం. ఇప్పుడు మెల్లగా మనిషిని మార్చాడా, ఆలోచనను మార్చాడా? ఆలోచన. మనం మనుషుల్ని మారుస్తాం, అంటే మనుషులు మారేటట్టు చేస్తాం. నేను సవాల్ చేసి చెప్తున్నా, నేనే కానీ మీరే కానీ ఈ ప్రపంచాన్ని మార్చలేరు. ఎవరు మార్చలేరు. ప్రార్థిస్తాం. ఇంతకు నీ భార్య వినేది నీ ముందు నీ మాట మాట్లాడుతుంది, నీ వెనక్కి ఇంకొక మాట మాట్లాడుతుంది. నీ భర్తే వినుడు నీ ముందు నీ మాట మాట్లాడతాడు, వెనక్కి ఇంకొక మాట మాట్లాడతాడు. నీ పిల్లలే వినుడు నీ ముందు మంచిగా ఉంటారు, వెనక్కి ఇంకో తీరు ఉంటారు. కానీ మార్చగలిగే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. వాళ్ళ ఆలోచన మారేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మార్చడం కొరకు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, సిచ్యువేషన్ అర్థం చేయించాలి. నీకు కోపం వస్తుందయ్యా, పర్వాలేదు. రౌద్రంతో వెనక్కి వెళ్తున్నా, పర్వాలేదు. తర్వాత నీకు మంచి పేరుంది, ఘనత ఉంది, గౌరవం ఉంది. అసలు నీ గురించి నువ్వు ఆలోచించయ్యా. ఒక్క చిన్న దాన్ని పట్టుకొని అసలు నీ ఆధిక్యత ఏంది, నీ స్థాయి ఏంటి, నీ స్థానం ఏంటి, నీ విలువ ఏంటి, నీకు జయం వచ్చింది, నువ్వు సక్సెస్ అయినావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, గౌరవం పెరిగింది, దేశంలో గౌరవం పెరిగింది, ఇంత పొజిషన్లో ఉన్న నీకు కోపం రావడం ఏంటి? చిన్నోడు చెప్తాడు, కింద ఉన్నాడు, అరే ఈ స్థాయిలో నేను కోపం తెచ్చుకుంటే ఇట్లా, ఈ కోపం కరెక్టా? నీ వయసుకు నీ కోపానికి ఏమైనా సంబంధం ఉందా? నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి, నీ దీనత్వానికి, నీ తగ్గింపుకు, నీ విశ్వాసానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? తెలియదు. నాకు కోపం వచ్చేది 7-8 సంవత్సరాల క్రితం. నాతో ఎవరైనా మాట్లాడాలంటే భయపడేది, ముక్కు కొస్స మీద కోపం ఉండేది, ఫ్యామిలీతో కసురుకునేది, ఇంట్లో ఎవరితో మాట్లాడే కసురుకునేది, చిన్న పెద్ద తేడాలు కూడా మాట్లాడేది సేవకున్నాయినా. అనుభవాల చేత. హల్లెలూయా. ప్రభు ఏమనంటే, ఏం జరిగినా నువ్వు మార్చలేవు కనుక మౌనంగా ఉండి చూడని చెప్పాడు. హల్లెలూయా. ఏం జరిగినా అంటే ఆ జరిగింది నీ మనసును ఉక్కిరి బిక్కిరి చేయొద్దు. అది మంచిగా కానీ చెడే కానీ నీ ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేయొద్దు. నీ హృదయాన్ని పిండొద్దు, తడి బట్టను పిండినట్టు, పొడి బట్టను పిండినట్టు. జస్ట్ చూడు. హల్లెలూయా. మీ ఫ్యామిలీలో ఏం జరిగినా చూడు. దీన్ని గత 2 సంవత్సరాల నుంచి దగ్గర నుండి నేను చూస్తున్నాను. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు దేనికి రియాక్షన్ కావాలి, జస్ట్ ఒక మొండోలాగా చూస్తూ ఉన్నాను. కానీ నెమ్మదైతే ఉంది, ధైర్యం అయితే ఉంది, జీవనం అయితే ముందు కొనసాగుతుంది. డబ్బులు ఎట్లని ఆ అవసరత మీదకి వెళ్ళింది అనుకో, కంగారు పడుతున్నా. ఈఎంఐ ఎట్లా కట్టాలనే ఆలోచన మీకు వెళ్ళింది, కంగారు పడుతున్నా. చేతికి వచ్చేటట్టు లేదు అని ఆలోచిస్తే కంగారు పడుతున్నా. ఏమన్నా జరగని ప్రార్థన చేస్తున్నా, నా ఆలోచనలో నేను ప్రశాంతంగా ఉండాలి. ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే, ఒక్కసారి టార్చ్ లైట్ నయమాని మీదకి వేసాడు. కిందున్నోడు అంటే నయమాను ఆలోచన నయమానికి అర్థమైంది, తన లైఫ్ స్టైల్ తనకు అర్థమైంది, తన స్థితి తనకు అర్థమైంది, తన స్థాయి తనకు అర్థమైంది, తన హోదా తనకు అర్థమైంది, తనకు జరిగిన కార్యాలు అర్థమయ్యాయి, దేవుడు ఎందుకు ఆయనను వాడుకున్నాడో అర్థమైంది, రాజు దగ్గర ఎంత ఘనత, గౌరవం, ప్రఖ్యాతి కలిగిందో ఇవన్నీ అర్థమైపోయాయి. ఇవన్నీ గుర్తు చేసుకునేసరికి బెలూన్కు చిన్న పిన్నిసు గుస్తే తుస్సుమని గాలిపోయినట్టు మనోడు మామూలైపోయాడు. అంతే అంటవా మునుగన యోర్దానులో? అవునయ్యా, మునుగయ్యా. ఎప్పుడైతే మునిగాడో పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. ఆనందానికి అవధులు లేవు, సంతోషానికి అవధులు లేవు. 340 కిలోల వెండి, 70 కిలోల బంగారం,
10 దుస్తువులు ఇవి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఏ వ్యక్తినైతే కాదని వెళ్తున్నాడో, ఏ వ్యక్తి మీదనైతే కోపం చేశాడో, ఏ వ్యక్తిని గురించి అయితే మనసులో ఇష్టం వచ్చినట్టు అనుకున్నాడో, ఏ వ్యక్తిని గురించి అయితే అసలు ఆయన ప్రవక్తేనా, రాడా, మాట్లాడా, చేయబెట్టాడా, ఈ వీడు దేవుని ప్రవక్త అని ఎన్నెన్ని అనుకున్నాడో, బయటకనే మాత్రం ఇవే. కానీ మనసులో అవేవి లేవు. అద్భుతము జరిగింది. హల్లెలూయా! మనసులో అద్భుతం జరిగింది, శరీరంలో ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేసింది. యోర్దాను నీళ్ళల్లో ఏం లేదు. దైవజనుడు చెప్పినట్టు అని ఉంటుంది అక్కడ. 14వ వచనం చదువురా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు. సరిపోద్ది. అతడు పోయి అంతకుముందు తనకు నచ్చినట్టు, అంతకుముందు ఇతరులకు నచ్చినట్టు, అంతకుముందు కుటుంబ సభ్యులకు నచ్చినట్టు, అంతకుముందు తన జ్ఞానానికి నచ్చినట్టు. కానీ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్లో దైవజనుడు చెప్పినట్టు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగి లేచాడో, పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. ఆనందం కాదు, సంతోషం కాదు. డబ్బిస్తే వస్తుందా? ఫ్రెండ్స్ ఉంటే వస్తుందా? అప్పుడు గుండె నిండా ప్రేమ, మనసు నిండా ప్రేమ. ఆ ఎలీషా ప్రవక్త మీద ఉన్న అభిప్రాయాలు ఒక్కటి లేదు. ధైర్యంగా వెళ్ళాడు. ఎక్కడికి? ఎలీషా ఇంటికి. ఎలీషా ఇంటి ముందు నిలబడ్డాడు. నేను అనుకుంటున్నాను, మళ్ళీ ఎందుకు వచ్చాడు? బాగాలేదా? కింద నుండి పంపించాడు. ఏమైంది, నువ్వు బాగాలేదు? బాగా అయిపోయినా. నేను అయ్యను కలవాలి, నేను ఆయనతో మాట్లాడాలి. సరే ఉండమని చెప్పు. ఎంతసేపు ఆపాడో తెలియదు. నేను అనుకుంటున్నాను బైబిల్లో అలాగ లేదు, కానీ బయటికి రావడం, మాట్లాడడం నిజంగా ఎంత చేంజ్ వచ్చిందండి. వస్త్రధారణ మారితే, మాట తీరు మారితే మార్పు కాదు. గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వాలా, దశ మారాలా. అది దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాడు. ఈ దాసులాగా ఆలోచింపజేశాడు. నీలాంటి ఇట్లా మాట్లాడొచ్చా? అసలు నీకు ఎందుకు కోపం వచ్చిందయ్యా? అసలు ఇది పద్ధత? నువ్వు కోపపడడం ఏంటి? నీకు రోగం ఉన్నప్పుడు నువ్వు కోపం ఎందుకు నీకు రోగం ఉన్నవాడికి అని ఇట్లా మాట్లాడలేదు. అయ్యా నాయనా, ఏదన్నా ఒక పని చేయి అంటే నువ్వు చేయకపోదువా? బంగారం ఇవ్వంటే ఇవ్వపోదువా? దుస్తులు ఇవ్వంటే ఇవ్వపోదువా? అని నిన్ను మునుగుమన్నది నదిలోనే కదా, రూపాయి ఖర్చు లేకుండా. అందుకే ఎంత గొప్ప స్వస్థత వచ్చినా దేవుడు ఉచితంగా ఇచ్చాడు కనుక ఉచితంగా ఇవ్వండి అని చెప్తాడు. ఒకవేళ స్వస్థత పొందిన వ్యక్తి కృతజ్ఞతాభావంతో నిండితే కృతజ్ఞత కానుక పెట్టెలో సమర్పించమని యేసయ్య స్వయంగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అంతకుముందు లైఫ్ ఎట్లుండే, తర్వాత లైఫ్ ఎట్లుండే? మీరు అనొచ్చు, అయ్యా ఆయన అంటే నయమాను, వాడు సిరియా దేశకుడు, వాడు అన్యుడు, మరి మా సంగతి ఏంటి అంటారా? వస్తున్న మీ సంగతే. ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక ప్రాంతంలో ఉదయకాలమే కొడుకు లేచి సోఫాలకు వచ్చి కూర్చున్నాడు. ఒరేయ్, ఇంకా ముఖం కడుక్కోవేంట్రా? డ్యూటీకి వెళ్ళాలా? నువ్వు మామూలు వర్కర్ అనుకుంటున్నావా? ఆ కంపెనీ ఓనరురా నీవు. నీ చేతి కింద దాదాపు 2000 మంది స్టాఫ్ ఉన్నారు. నువ్వే ఆలస్యంగా వెళ్తే ఎలా అంటే, ఆగమ్మా నేను మోకనుకుంటా అని ఈ ఫోన్ చూస్తున్న సేపే కాలింగ్ బెల్ మోగింది. తల్లి వంటగదిలో ఉంది, పనులు చేస్తుంది. కాలింగ్ బెల్ తీసే వరకు ఒక వ్యక్తి కనిపించాడు. ఎప్పుడు చూసినా ముఖం కాదు. ఆ మనిషిని చూస్తుంటే సమ్మోహనం, ఏదో తెలియని ఆనందం అనిపిస్తుంది ఈ లోపల, ఇన్నర్ సైడ్. నాకు అరే ఎవరి మనిషి, అమ్మ తరపున చుట్టం కాదు, నాన్న తరపున కాదు అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే, నువ్వు లోపలికి పిలవవా? అసలు నువ్వెవరు అంటే, నేనెవరో నీకు చెప్పనా? నీకు బిల్డింగ్ ఇచ్చింది నేనే, నీకు ఇల్లు ఇచ్చింది నేనే, ఆ కంపెనీ స్థాయికి తీసుకొచ్చింది నేనే. నేనెవరిని?
నేను నీ దేవుణ్ణి అన్నాడట. అరే దేవుడు కనపడతాడా? దేవుడు మాట్లాడతాడా? ఈలోపు మమ్మీ మళ్ళీ పిలిచింది. మాట్లాడుతున్న డోర్ దగ్గర, ఒరే ఎంతసేపు మొత్తుకోవాలరా, రారా అంటే సరే లోపలికి వచ్చాడు. వచ్చి బాత్రూంలోకి పోవాలిగా, మనోడు కూడా లోపలికి వస్తున్నాడట. ఎవరు? దేవుడు. రాకు రాకు ఇక్కడ కూర్చో అని చెప్పాడట. లోపల పోయి ఫ్రెష్ అప్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఈలోపు అమ్మ కాఫీ తీసుకొచ్చింది. కాఫీ తీసుకొస్తుంటే ఏదో మాట్లాడుతున్నాడు. ఏమైంది ఈరోజు నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏముంది అక్కడ? నీ పక్కనేముంది? ఇంతకుముందు నేను పిలిచినప్పుడు డోర్ దగ్గర ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమైందిరా అంటే పక్కనే ఉన్నాడు, ఈయనకు కనిపిస్తున్నాడు, కానీ అమ్మకు కనిపించట్లేదు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఈయన దేవుడు అని. కన్ఫర్మ్ అయిపోయింది. మమ్మీ తీసుకొచ్చి టీ ఇచ్చింది. టీ ఇయ్యగానే అగ్గి మీద గుగ్గులు కానీ, ఈ మమ్మల మీద కొడుకులు కానీ బిడ్డలు కానీ అమ్మో ఏం దుమారం లేపుతారు. మీరు మంచోళ్ళే. వాళ్ళ పిల్లల్ని ప్రేమించినంత వాళ్ళ అమ్మని ప్రేమించారు. ఎందుకో తెలియదు. వాళ్ళు తండ్రి కదా, తల్లి కదా. అయితే టీ తాగుతూ వెంటనే, ఏంది మమ్మీ చక్కెర ఎక్కువ ఇవ్వద్దన్నాను, వేస్తేమని అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉంటే కొద్దిసేపటికి పక్కకి ఎవరున్నారు? ఏసయ్య కాదు, దేవుడు. జస్ట్ మనకు అర్థం కావడం కొరకు దేవుడే. ఏసయ్య కానీ మన భాషలో చెప్దాం, దేవుడు అని చెప్దాం. అయితే పక్కన దేవుడు ఏమైపోయాడు? మనిషి కంట్రోల్ అయిండు. మాట కంట్రోల్ అయింది, ఆలోచన కంట్రోల్ అయింది. ఈలోపు తయారయ్యాడు. టిక్ టాక్ వేసుకొని టై గీ కట్టుకొని, ఎందుకంటే సూట్ గుడి వేసుకుంటారు కదా కంపల్సరీ. వెళ్ళిపోయాడు. డ్రైవర్ కారు తీశాడు. కారులో కూర్చుంటే ఆయన పక్కకు వచ్చి నిలబడ్డాడు. నిలబడితే మనోడు ఇప్పుడు ఏం చేయాలి? ముందుకు సీటు ఏదంతో మనోడు దిగి మీరు కూర్చోండి. ఎవరిని అంటున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు. కూర్చున్నాడు. ఇక వెళ్తున్నాడు, కొద్ది దూరం వెళ్తున్నాడు. వెళ్ళేసరికి ఏం జరిగింది తెలుసా? ఫోన్ వచ్చింది. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కదా. ఫోన్ వచ్చేసరికి ఫోన్ రాగానే రే సైడ్ కప్పుకో అని బయటికి వెళ్ళి కొంచెం దూరంలో పోయి మాట్లాడుతున్నాడు. నాకేంటి లాభం? అంతకుముందు సాయం చేశాను నీకు, మళ్ళీ నాకేంటి లాభం? లాభం లేనిది నేను చేయను. నా సంగతి తెలుసు కదా మీకు, నేను మామూలు మనిషిని కాదు అని మాట్లాడు. మళ్ళీ సడన్గా అరే కార్లు ఎవరున్నారు? పక్కనే ఉన్నాడు కదా, ఆయనకు వినపడుతుంది కదా. మళ్ళీ కంట్రోల్ అయిపోయాడు. కంట్రోల్ అయిపోయి ఏం చేశాడంటే నెమ్మదిగా వచ్చి కూర్చున్నాడు. ఈ ఆఫీసులోకి వెళ్ళడంతోనే ఆఫీసును మొత్తం చించి పోగలేస్తాడు. ఈ మనిషి మంచోడు కాదు. మనసు మంచిదే, కోపమే. మనసు మంచిది అందరిది. అనవసరమైన కోపం, అక్కడికి రాని కోపం, ఆలోచనలోని కోపం, నీ స్థానాన్ని మర్చిపోయి ఫ్యామిలీస్లలో అదే జరుగుతుంది ప్రతిరోజు. అంత తీరిక ఉండాలి కదా. వెళ్ళి అందరూ అవాక్కయ్య చూస్తాం. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్తుంటే అరే మన బాస్కి ఏమైందిరా, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమగా విజ్ చేస్తున్నాడు, అవతలలో విజ్ చేయాలని చూసేది. చిరునవ్వుతో విజ్ చేస్తున్నాడు, అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు, క్యాబిన్లోకి పిలుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అసలు ఏమైంది మన బాస్కు? గుసగుసలు. వాళ్ళకి ఎంత నెమ్మది ఉందో బాసు మంచిగా ఉంటే. ఆ బాసు భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, హల్లెలూయా, సంఘ కాపరి అవ్వచ్చు, కన్న పిల్లలు అవ్వచ్చు, హల్లెలూయా, కొడుకులు అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు. ఎందుకు ఆ బాసు మంచిగా ఉన్నాడు చెప్పండి? ఎందుకు మంచిగా ఉన్నాడు? ప్రతి చోటికి దేవుడు వస్తాడు. ప్రతి చోటికి దేవుడు వస్తున్నాడు. కంట్రోల్ అయిపో. ఉదాహరణకు నేను మీతో పాటు ప్రతి చోటికి వచ్చిన అనుకో, కొంచెం మన కంట్రోల్. పాస్టర్ ఉన్నాడు, మాట్లాడకు, అల్లరి చేసుకోవద్దు, అరే ఫోన్ కట్టేయరా, టీవీ కట్టేయరా. అరే మనుషులకి ఇదేది. మరి యుగాలు నీతో ఉంటానని చెప్పిన యేసయ్య నీతో లేడా? నువ్వు మాట్లాడేటప్పుడు, నీకు ఆలోచనలు వచ్చినప్పుడు లేడా? నీతో నడిచేటప్పుడు లేడా? నువ్వు అగ్నిగుండంలో ఉన్నప్పుడు లేడా? ఈ స్పృహ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కడున్నా పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ స్పృహ లేకుండానే ప్రపంచంలో యూనివర్సల్ చర్చి లేక మనము ఇతరులము బ్రతుకుతున్నాము. ఈ స్పృహతో
మాట్లాడు. ఉదయకాలం లేచినప్పుడే ప్రభు నేను నిద్రలేస్తున్నాను అంటే, నేను ఎప్పుడో మేల్కొనే ఉంటాను, నేను నిద్రపోనురా బాబు. రాత్రి మగలు కొనుకగా నిద్రపోక కాపాడే దేవుడిని కదా. అవును, నీకు నిద్ర రాదు కదా, మంచిది, నేను ఫ్రెష్ అప్. శుభోదయం పరిశుద్ధాత్మదేవా. ఏసే మరి ఈరోజు మనం అక్కడికి వెళ్దాం, నువ్వు నాతో ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నీ టంగు స్లిప్ కాదు, నీ మనసు స్లిప్ కాదు, నీ హృదయం బాధతో ఉండదు, నీ గుండె వేదనతో ఉండదు. ఎప్పుడైతే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు నుండి నీ థాట్స్, నీ తలంపులు డివైడ్ అయిపోతాయో, ఈ నయమాను పక్క ఉన్నటువంటి దాసుడు మనతో ఉండరండి. మనం చెడగొట్టేటోళ్ళే ఉంటారు, మనల్ని పాడు చేసేటోళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, నీ భార్యే, నీ భర్తే, నీ పిల్లలే, నీ కుటుంబ సభ్యులే, నీ కొడుకే, నీ కోడలే, నీ కూతురే, నీ అల్లుడు. ఎందుకు? నువ్వు యేసుని ఎక్కువ ప్రేమిస్తే ఎక్కడో లోపల కొత్త ఉడుకుతూ ఉంటుంది. దైవిక కార్యక్రమాల్లో ఖచ్చితంగా దైవికంగా దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే నీ ఫ్రెండ్సే లేస్తారు. అందుకనే ఎవరి లైఫ్ వాళ్ళదండి, ఎవరి లైఫ్ వాళ్ళది. ప్రభు నాకు చెప్పింది అదేనండి. ఒరే మారుస్తా అని మొత్తం ఆరంభ శూరత్వం చూపిస్తున్నావు, కానీ ఫస్ట్ నువ్వు మారు. జస్ట్ నీ ఆలోచన మార్చుకో, నీ లైఫ్ స్టైల్ మార్చుకో, నీ అంతరంగ జీవితం మార్చుకో. మార్చబడిన నీ జీవితమే ఒక పాఠం కావాలి, ఒక లెసన్ కావాలి. స్థాయిని చూడకు, స్థలాలు చూడకు, వ్యక్తులను చూడకు, రూపాలను చూడకు, డబ్బును చూడకు, ఆస్తిని చూడకు, అంతస్తుని చూడకు, పేదరికాన్ని చూడకు, స్థితిగతులు చూడకు. హల్లెలూయా. ఎంత స్పష్టత దేవుడు ఇచ్చాడంటే, నిజంగా ఇది చెప్తాంటే వినడానికి బాగానే ఉంటుందేమో, కానీ నువ్వు అనుభవంలోకి వస్తే ఆ హ్యాపీనెస్ వేరేనండి, ఆ ఆనందం వేరే, ఆ సంతోషం వేరే, ఒక మోరల్ సపోర్ట్, ఒక ధైర్యం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆలోచించావు, ప్రతిరోజు మనతో దేవుడు ఉన్నట్టు ప్రతి చోటుకు వచ్చినట్టు ఒకవేళ నీతో వస్తే, సరే నేనే వచ్చాను అనుకో ప్రతి చోటికి, ఉదాహరణకు కొంచెం మీ ప్రవర్తనలు ఏముంటుంది, అరే పాస్టర్ ఈయన తెలిసిపోతాయి, అన్నీ తెలిసిపోతాయి. ఎవరితోనో మనం అక్కడనే ఉండదు అనుకో, అమ్మో మాట్లాడదు. మనుషులండి, కానీ యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, ఆ పాత నిబంధన భక్తులు కావచ్చు, ప్రభుతోనే నడిచారు. హల్లెలూయా. అదొక పాట ఉంటుంది, నీ సాగేదా యేసుతో అనే పాట. హల్లెలూయా. ఆ పాట పాడదామా? ఒక్క చరణము పల్లవి. ఏది పౌలు దుంట చూడు, పౌలు చరణం ఎత్తండి. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగనే వెళ్ళినా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ముందు శత్రువులు ఎంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, శత్రువులు వెనుటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా
జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తు, చావైన మేలే. బ్రతుకుట క్రీస్తు, చావైన మేలే. క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా. పౌలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుస్తామా. హల్లెలూయా. ఈ రోజు నుండి ఈ స్పృహ కలిగి జీవించగలిగితే అసలు ఎక్కడున్నా మీకు తెలియకుండానే భౌతికంగా, స్పిరిచువల్గా, మెంటల్గా కంట్రోల్ అయిపోతారు. నేనేం చదువుకోలేదు, కానీ మీకంటే నాకంటే గొప్ప దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన ఆలోచన నాకు ఇస్తున్నాడు. ఆలోచన అంతరార్థం నీకు అర్థమైతే ఈ ఆదివారపు ఆరాధనను కనీసం ఈ 2 అవర్స్ను భయంతో, భక్తితో గడుపుతావు. నా లైఫ్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే అనవసరమైన కోపాలు ఫ్యామిలీలో అంతటా ప్రతి చోట ఒక్కరిదని కాదు. ఇది సాక్ష్యం మా కుటుంబాలలో కానీ మీ కుటుంబాలు కానీ అనవసరమైన కోపంతో ఎందుకు అభిప్రాయం చేంజ్ అవుతుందంటే మనుషులు ఎవరు మనుషులు కాదు కదండి. లోకం మంచిది కాదు కదా, లోకం సైతానందు ఉంది కదా, మనమెవరు పర్ఫెక్ట్ కాదు కదా, దేవదూతలు కాదు కదా, బలహీనతలు ఉంటాయి. కానీ వాటిని ఓవర్కమ్ చేయగలగాల. నయమాను పక్కకున్న దాసులు లాంటి వాళ్ళు మనకు కావాలి. హల్లెలూయా. నీ స్థితిని గుర్తు చేయాలి, నీ ఆత్మీయతను గుర్తు చేయాలి, నీ విశ్వాసాన్ని గుర్తు చేయాలి, నీ భక్తి జీవితాన్ని గుర్తు చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు చిన్నపిల్లల గురించి, అమ్మో వారికి ఎంత భక్తి ఉండే, చిన్నప్పుడు ఎంత ప్రార్థన, ఎంత ఇది అని చెప్తారు. తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు రారా గుడికంటే నువ్వు ఓ మమ్మీ, అమ్మాయి రావే, నేను రాను మమ్మీ, నాకు వర్క్ ఉంది, నాకు హోంవర్క్ ఉంది, నేను ప్రాజెక్టు చేయాలి, మీరు వెళ్ళండి అని అంటే ఏం చేస్తున్నాం మనం? చిన్నప్పుడు నా భక్తిని వయసుతో పాటు క్రీస్తుని వాళ్ళకి ఇవ్వాలి. మనం యేసైన వారికి ఎక్కడున్నా బ్రతుకుతారండి. లోకాన్ని బట్టి, లోకంలో స్థాయి అంతస్తుని బట్టి కాదు, కానీ వ్యక్తిత్వాన్ని వారికి అందిస్తే, ఎలా జీవించాలో అనేది అందిస్తే మనం చేయగలిగిన 10%. ఈయన ఏం చేశాడు? అయ్యా జస్ట్ ఆలోచింపజేశాడు, వేరే అడిగితే ఇవ్వకపోదువా? మరి మునిగితే తప్పేందని అంటే నువ్వు మునుగాలే, కంపల్సరీ నువ్వు మునుగాలే, నువ్వు మునుగాలే, నువ్వు మునుగాలే, నువ్వు 7 సార్లు మునుగాలే, నువ్వు వదిలిపెట్టా అని మాట్లాడాల. ఆలోచింపజేసాడు. అట్లా మీ భార్యతో ఆలోచింపజేసేటట్టు మాట్లాడు, మీ భర్తతో ఆలోచింపజేసేటట్టు మాట్లాడు. ఏమండి మీకు ఇంత జ్ఞానం ఉందని లోకమంతా అంటారు, ఆ జ్ఞానం ఇంట్లో కూడా చూపించరా అనండి. మీరు బయట మస్తు చెప్తారు, ఇంట్లో కూడా చూపించరా? కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. దేనికి కోపం? దేనికి? నీకు నయమాని కింద ఉన్న దాసులు లాంటి వాళ్ళు కావాలి. నేను అంటాను, నీ మనస్సాక్షి ఆ దాసుడు. హల్లెలూయా. నీకు కనువిప్పు కలిగించేది అదే కదా. తల్లిదండ్రుల గురించి ఒక చిన్న ఇది వస్తే నేను కనువిప్పు అని మెసేజ్ పెట్టి పంపించేశాను. కనువిప్పు కలిగించి ఒక రిక్షాలో తల్లిని చూసుకునే విధానాన్ని పంపించేశాను. అరే నేను పాస్టర్ కదా, ఈ ఆత్మీయం పంపించాలి కానీ భౌతికమైన ఎందుకు పంపుతాడు అంటే, భౌతికంగా ఆనోకులాగా, నోవాహులాగా ఈ భూమి మీదనే నడవాలని నా కాన్సెప్ట్. వాక్యానుసారంగా నువ్వు భూమి మీద నడవలేదు, ఆత్మీయంగా ఎంత ఉంటే లాభం? ఆత్మీయం ఎందుకు? అందుకని ఆయనతో కలిసి నడవాల ఆనోకులాగా. ఈ తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడు. అంటే నిందకు చోటు ఇవ్వనివాడు. పొరపాటు చేశాడు, తాగి మత్తుడైపోయాడు. హల్లెలూయా. మొత్తం బైబిల్ గ్రంథం అందరి లోపల పొరపాటు, అబ్రహాం లోపల పొరపాటు, ఇస్సాకు లోపల పొరపాటు ఉంది.
ఒక పొరపాటు లేనిది నాకు తెలిసి యోసేపు దానియేలు అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేయండి, నాది రైటో రాంగో మొత్తం మీద. అంటే భౌతికంగా పొరపాటు లేకుండా వీళ్ళ లోపల ఏం తప్పులు కనిపించినట్టు అనిపించలేదు. పౌలు లోపల బలహీనత, కళ్ళ జబ్బో ఏదో ముళ్ళు, హెచ్చించిపోకుండా. పేతురు అబద్ధం ఆడడం, ఇట్లా మొత్తం మీద ఏదో ఒక రీజన్ ఉంటుంది. మనందరి లోపల ఏవో బలహీనత. ఈ బలహీనతలను ఆయన చూడలేదు. హల్లెలూయా. ఈ బలహీనతను ఆయన చూడలేదు. ఆయన చూసినప్పుడు అరే వీడైతే నాకు పనికొస్తాడు, వీడైతే నా కొరకు జీవిస్తాడు అని దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో కోనూరు. హల్లెలూయా. ఎక్కడో కోనూరు. 90sలో ఇంత స్వార్థ లేదు. ఇటు సిటీలో ఉండొచ్చు మీకు 90లో, అటు లేదు సువార్త. సేవకులు లేరు, పాస్టర్ లేరు. వాళ్ళెవరు దాసరులో ఎవరో వాళ్ళు వచ్చేది, ఈ బోళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు యేసయ్య గురించి చెప్పేది. హల్లెలూయా. డగ్లస్ పెంతెకోస్తు గన్పూర్లో ఉంది కదా, అప్పుడెప్పుడో దానియేల్ పాస్టర్ వాళ్ళు కానీ, ధర్మపురం దానియేల్ సేవ చేసిన ఐపీసీ, మళ్ళీ ఈ డానియేల్ పాస్టర్ కానీ చాలా గ్రామాలు తిరిగారు, చాలా ప్రాంతాలు. వాళ్ళు గన్పూర్ వాళ్ళు కొనూరుకు వచ్చి క్రీస్తు గురించి చెప్తే మేము జస్ట్ అట్లా వినకపోయింది. వీళ్ళు వచ్చిన నెల 2 నెలలకే శ్యామసుందర పాస్టర్ గారు వచ్చారు. అట్లా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా. చదువు లేదు, వ్యవసాయం చేసుకునేది, ఇసుక పనికి పోయేది, తట్ట పనికి పోయేది, ఈత కళ్ళు అమ్మేది. సిగ్గుపడా, నేను చేసిన పనికి ఎందుకు సిగ్గుపడా? అయితే వీని కొరకు ఇప్పుడే ఇంత పని చేస్తున్నాడు, రేపు పొద్దున నా కొరకు పిలిస్తే ఇంత పని చేస్తాడు అని ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకంలోనే కొనసాగాలన్న ఆశ అంతే. నమ్మకానికి డబ్బుకు సంబంధం లేదు, నమ్మకానికి పేరుకు సంబంధం లేదు, నమ్మకానికి కులానికి సంబంధం లేదు, నమ్మకానికి స్థాయికి స్థానానికి సంబంధం లేదు. ఎక్కడ ఉన్నా నువ్వు నమ్మకస్తుడవైతే దేశాన్ని ఏలుతావు. నీ మనస్సాక్షి, నీ ఆలోచన, నీ హృదయం, నువ్వు ఏ స్థాయికి ఎదిగినా, ఏ స్థాయిలో ఉన్నా నీవు దేవుడు నీతో ఉన్నాడనే స్పృహ కలిగి జీవించు. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటాం. అయితే మనం అందరం ఏం చేస్తామంటే, దేవుడు ఆదివారం గుడిలో ఉంటాడు కావచ్చు, పాస్టర్ ప్రార్థన చేస్తే ఉంటాడు కావచ్చు అని ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు గందరగోళం చేస్తున్నాం. మీ ఇంట్లో లేడా? మీ గృహంలో లేడా? వాక్యాలు ఉంటాయి కదా మీ ఇంట్లో, క్యాలెండర్ ఉంటుంది కదా మీ ఇంట్లో. ఉదయకాలం లేవగానే ఈ డేట్, ఈరోజు ఎంత డేటు అందదా? 22. ఎవరన్నా క్యాలెండర్ చదివారా? క్యాలెండర్లో వాక్యం అందదా? చదవలే మంచోళ్ళు. ఈరోజు ఏంటిది వాక్యం? కొంతమంది ఉంటారు ఉదయకాలం లేవగానే డ్యూటీకి వెళ్ళే ముందు, అవును ఈరోజు ఏముంది వాక్యం, బైబిల్ చదువుతారు, ప్రత్యేక ప్రార్థన అన్నీ ఉంటాయి, కానీ క్యాలెండర్లో ఏముంది అది చదువుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఏమైపోయినామంటే, అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడూ మిస్ అయిపోయారు ఆత్మీయంగా. ఏసైని మిస్ అయ్యి అందరిని మిస్ అయిపోయారు. ఒట్టిగా మనుషులు మాత్రమే ఉన్నారు. ఈ మనుషులలో ఏమీ లేదు, చెత్త తప్ప ఏం లేదు. అందుకని ఒకరు చూస్తే ఒకరు కోపం వస్తుంది. ప్రభు అంటే తగ్గింపు, ప్రేమ, ఆరోగ్యం, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ ఆ మనస్సాక్షి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆలోచింపజేస్తాడు. ఒక వ్యక్తి పిరుకోడు, సాయంత్రం పూట ప్రయాణం చేస్తున్నాడు, పక్కూరికి పోవాలి, పోయేసరికి శ్మశాన వాటికని దాటి వెళ్ళాలి. శ్మశాన వాటికంటే తెలుసు కదా, చనిపోయిన కాలేసేది, సమాధులు పెట్టేది. అసలే దయ్యాల బెడద ఎక్కువ ఆ గ్రామంలో. మనోడు వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే గజ గజ గజ. కొంతమంది ఒట్టిగానే చూపుకే ఒట్టి పిరుకోళ్ళు వాళ్ళ భార్యను బయట తీసుకొని పోతారు భయానికి. మీరు మంచోళ్ళే, దేవునికి స్తోత్రం. అయితే పిరికోడు భయపడకుండా పోతుండే. ఈలోపు ఒక నీడ కనిపిస్తుంది. వాడు పిరికోడే. వీడిని చూసి వాడు, వాడిని చూసి వీడు. ఏమొస్తుంది వీళ్ళకు? ధైర్యం. ఒక్కడున్నాడు కదా, ఒక్కడున్నాడు అనుకున్నాడు, ఇంకోటి కనపడు, అమ్మయ్య అనుకున్నాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నాడు. అంటే ఒకరికొకరు తోడు. యేసయ్య నువ్వు ఎన్ని భయాలున్నా ఆయన నొద్దునమన్నాడు, నీకు మోరల్ పవర్ ఇస్తాడు,
మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇల్లుకు నొప్పి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇల్లు అంటుకున్నదని ఆలోచించి దానిని ఆర్పే ప్రయత్నం చేయాలి తప్ప కానీ నా ఇల్లు కాలిపోయిందో, నా ఇల్లు కాలిపోయింది అని చెప్పుకుంటూ తిరుగుతామా? కొంతమంది అంటారు వాళ్ళ ఇల్లు మంచిగా కాలిపోయింది, తమాషా చూస్తూ అంటారు. నో, దేవుడు నీ క్షేమాన్ని కాంక్షించేవాడు, నీ కుటుంబాన్ని ప్రేమించేవాడు, ఆయన నీతోనే ఉన్నాడు. అందుకనే కొంతమంది సలహా, వాళ్ళు చిన్నలు కానీ పెద్దలు వయసులో చిన్న వాళ్ళైనా కూడా నేను వింటా అండి. వాళ్ళు ఇచ్చే ఆలోచనకు వయసుకు సంబంధం లేదండి. వాళ్ళు ఇచ్చే ఆలోచనకు వయసుకు సంబంధం లేదు. నాకు చెప్తారు, నాతో ఉన్న వాళ్ళు చెప్తారు, నాకంటే చిన్న వయసు ఉన్న వాళ్ళు చెప్తారు. అది రిసీవ్ చేసుకుంటానని తెలుసు కాబట్టి చెప్తారండి. ఒకసారి చెప్తారు వినరు, రెండోసారి చెప్తారు వినరు, ఇక మూడోసారి నువ్వు చెప్తారా? వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, అతను చెప్పే విషయంలో మంచి ఉందంటే జస్ట్ ఓబే. అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న నయమాన్ అయినప్పటికీ కిందున్న దాసుడు చెప్పిన దాని ప్రకారము తన ఆలోచన మార్చుకొని ఎలీషా నుండి వచ్చిన మాటకు విధేయత చూపడం వలన దేవుని కనికరము దొరికింది. విధేయత చూపుతుంది కదనండి యోర్దాను నదికి వెళ్ళింది, లోపడుతుంది కదండి యోర్దాను నదిలో మునిగింది. ఊరే ఇదంతా కంపవాసన వస్తుందిరా, నేను మునుగలేనురా. ఏమండి అయ్యగారు, పర్వాలేదు మునుగండి, ఆ కుష్ఠరోగి కంటే కంపవా, మునుగండి అంతేనంటవా? మరి ఆ కోపం ఏది, ఆ పౌరుషం ఏది, ఆ రౌద్రం ఏది? లేదు. యేసయ్య నీకు విలువిచ్చాడు. నీకున్న విలువ సమాజంలో ఎవరికి లేదు, నీకున్న గౌరవం సమాజంలో ఎవరికి లేదు. ఎందుకంటే దేవాది దేవుడే నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు కలువరి శిలువలో జన్మించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏం చేయాలి? క్రీస్తులో ఉన్న నీ విలువను గుర్తించాలి. ఈ వాక్యము ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఎప్పటికీ అనిపిస్తా ఉంటుంది, అనిపించవద్దు. ప్రతి దాని మీద దృష్టి పెట్టు. ఎస్, ఈ సందర్భం వచ్చింది, దాన్ని చూస్తాంటే నీకు ఆలోచన వస్తుంది. మనోడు పక్క నుండి ఏమంటలేడు, చూస్తూ ఉన్నాడు, జరుగుతా అంటే చూస్తూ ఉన్నాడు. దాసుడు కోపం పోయింది, అన్ని పోయా, నిమ్మలం అయిపోయాడు. అయ్యా మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తా. ఏంట్రా చెప్పు. చాలా కోపంతో ఉన్నారు కదా, అంత గరం ఉన్నారు కదా, ఊరు చూస్తారు కదా, పర్వాలేదు చెప్పురా అంటే ఏం లేదయ్యా, నదికి వెళ్దామయ్యా. అది మురుక్కాలమైనా పర్వాలేదు. కొన్ని సంవత్సరాల నుంచి మానసిక రోగాన్ని శరీరానికి ఉండే కానీ మానసికంగా నువ్వు కొరిగిపోయి ఎన్నున్నా ఏం లాభం? హల్లెలూయా. ఎన్నున్నా ఏం లాభం? బీపీ ఉండే ఎన్నున్నా ఏం లాభం? షుగర్ ఉండే ఎన్నున్నా ఏం లాభం? అల్సర్ ఉండే ఎన్నున్నా ఏం లాభం? మరణ పంచులో ఉంటేవి ఎన్నున్నా ఏం లాభం? కిడ్నీలు పాడైపోయాయి ఎన్నున్నా ఏం లాభం? శరీర అవయవాలన్నీ తినేసి. కానీ ఒక కోపము అసూయే శరీరాన్ని కాకుండా మనసును, ఆలోచనలు అన్నిటినీ ఉద్దేశాలు అవి చంపేస్తాయి. అందుకని యేసు ప్రభు మనకు మంచి మాదిరి. నిజంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే నయమాన్ చేసినట్టు చెయ్యి. అయ్యా నువ్వు నాతో ఉండాలి, నీ మాట నేను వినాలి, నీ కొరకు నేను జీవించాలి అనే ఆలోచనతోనే బ్రతుకుదాం. లోకంలో ఉన్నాం కనుక రాత్రి పగళ్ళు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. బాధలు లేని వాళ్ళు ఎవరు లేరండి. ఇంత వాక్యం చెప్తాను, నాకేం బాధలు లేవా చెప్పండి? లేవా? అరే 2 నెలలు కూడా ఆరోగ్యం మంచిగా ఉండలేదండి. శుక్రవారం నాడే అటాక్ అవుతుంది, నీరసం, భయంకరమైన నీరసం. 40 దాటితే వయసు పైబడ్డట్టే, ఇవన్నీ లేని బలహీనతలు వస్తాయి. తప్పదు. హల్లెలూయా. బాధపడేది లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదా? ఉంది, తప్పదు. అనారోగ్య సమస్య లేవా? పిల్లల సమస్య లేదా? కుటుంబ సమస్య లేదా? ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా యేసయ్య నీతో ఉన్నాడు. నీకు మోరల్ సపోర్ట్ ఇస్తాడు,
నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే, అక్కడ ఏంటంటే సమ్మతి గల మనసు చేసి భూమి మీద ఉన్న అనేకమైన నువ్వు అనుభవించేటట్టు చేస్తా అని చెప్తాడు. ఒక్కసారి చూద్దామా. వండర్ఫుల్ మాట అది. నాకు చాలా స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అవును, రండి మన వివాదము తీర్చుకొందుము. అవును, మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. అవును. మీరు సమ్మతించి నా మాట విని మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. ఆమేన్. సరిపోతే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల ఈ భూమిలో ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేనికో సమ్మతిస్తున్నాం, కానీ యేసయ్య వాక్యానికి, యేసయ్య ఆలోచనకు సమ్మతించాం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎందుకు కోపాలు, మీకు ఫ్యామిలీస్ వస్తున్నాయో ఒక్కసారి చూడండి. అరుసుకోవడం ఆపేసి చూడండి. మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుంది. హల్లెలూయా. వదిలేయండి, సమస్తాన్ని వదిలేయండి. జస్ట్ మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి. అది వాక్యానుసారంగా, మరి లేఖనానుసారంగా, పరిశుద్ధాత్మ ఆజ్ఞానుసారంగా, క్రీస్తుకు ఆమోదయోగ్యంగా, రక్షించబడిన ఆ అనుభవంలో ఉన్న నీవు, విశ్వాసంలో నీవు ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా ఉండాలి. నువ్వు చేసేది యేసయ్య నామానికి మహిమ రావాలి, ఘనత రావాలి, గౌరవం రావాలి. అడుగుదామా ప్రభును, ప్రభా ఈ భూమి మీదనే నేను నీతో నడవాలి. అబ్రహాం నడిచినట్టు, యాకోబు ఇస్సాకులు నడిచినట్టు, దానియేలు జీవించినట్టు, యోసేపు జీవించినట్టు. వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు, గ్రామాలలోనే ఉన్నారు. అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఏమంటుంది? నువ్వు మా మధ్యన బ్రతికినంత కాలం మహారాజు ఉన్నావు అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. మనం ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, అసలు దేవుడు ఉన్నాడన్న స్పృహలో ఉంటే మన అంతరంగ జీవితం బలంగా ఉంటుంది, మన భౌతిక జీవితం ఆశీర్వదించబడుతుంది. ఫ్యామిలీతో, అన్నదమ్ములతో, కుటుంబ సభ్యులతో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? నీవు దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడివి. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చి నీ ఆత్మను రక్షించుకున్నాడు. లోకంలో జరుగుతున్న అగత్యాలను బట్టి, లోకంలో జరిగిన అన్యాయాలను బట్టి, నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి నీ అభిప్రాయం చేదుతో, చీకటితో నిండిపోయిందా? దానివలన పీస్ను కోల్పోతావు, సంతోషాన్ని కోల్పోతావు, ఆత్మీయతను కోల్పోతావు, దేవుని స్వరాన్ని వినలేవు. గందరగోళమైన పరిస్థితి, తిరోగమనం అయిపోతే నీ లైఫ్. కోపం వచ్చిన నయమాను వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. దేని కొరకైతే రక్షించబడ్డాడో, దేని కొరకైతే పిలువబడ్డాడో, దేని కొరకైతే బయలుదేరి వెళ్ళాడో, స్వచ్ఛందంగా, ఇష్టానుసారంగా, మనస్ఫూర్తిగానే వెళ్ళాడు. ఆ అమ్మాయి చెప్పిన ఆ మాటను పట్టుకొని నేను బాగుపడాలి, నా లైఫ్ బాగుండాలి, నా జీవితం బాగుండాలని ఆ చెప్పిన మాటకు లోపడలేదు, దేవుని ఆలోచనకు లోపడలేదు, దైవజనుడు వచ్చిన దేవుని తలంపుకు లోపడలేదు, దేవుని వాక్కుకు లోపడలేదు, పరిశుద్ధాత్మ స్వరానికి లోపడలేదు, విశ్వాసాన్ని సాధన చేయలేదు, భక్తిని సాధన చేయలేదు, సమర్పణను త్యాగం చేయలేదు, సాధన చేయలేదు. కోపం తెచ్చుకున్న మనిషి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలాగూ ఆత్మీయంగా ఎదగకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావా? అయితే నేను రక్షించింది ఎందుకో, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చింది ఎందుకో, బాప్తిసం తీసుకునేది ఎందుకో, విప్లవాత్మకమైన మార్పు నీ లోపల రావాలి కదా, క్రీస్తు పోలిక నీ లోపల రావాలి కదా, ఆయన ఉన్నట్టుగానే నీవు ఆయన వల్ల మారాలి కదా, సాక్షిగా ఉండాలి కదా, ఆయన ఉన్న స్థలంలో నీవు ఉండాలని ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు కదా.
మరి ఈ లోకంలో జరిగే చిన్న చిన్న గలిబిలకే, కుటుంబంలో జరిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే, ఆర్థికంగా వచ్చే ఇబ్బందులకే, అనారోగ్యానికే, అప్పుల బాధకే, మిస్అండర్స్టాండింగ్కే, అపార్థాలకే ఎవరు ప్రేమించకపోని, ఎవరు విలువకపోని, ఎవరు ప్రేమగా ఉండకపోని, అసలు ఆయన ఉన్నాడు కదా, ప్రేమను కలిగించిన ఆయన ఉన్నాడు కదా, ఆయన నీ పక్షాన ఉన్నాడు కదా, తల్లిలాగా లాలించేవాడు, తండ్రిలాగా ఓదార్చేవాడు, వాక్యమైన దేవుడు, శాప పాప రోగం నుంచి నేను విడిపించాడు కదా, క్రీస్తు కొరకు ఒక రాజ్యముగా నేను ఎన్నుకున్నాడు కదా, యాజక సమూహముగా ఎన్నుకున్నాడు కదా, సొత్తైన ప్రజగా నేను ఎన్నుకున్నాడు కదా. రెప్పపాటున మార్పు ఉంది, ఆ ప్రాసెస్ ఉంది కదా. ఆ కడపూర శబ్దం వినినప్పుడు మరి భూమి మీద అడదిడంగా బ్రతికితే, అడ్డగోలుగా ఆలోచిస్తే, ఆ అడదిడంగా మన మాటలు ఉంటే, మన జీవితం ఉంటే, మన ఫ్యామిలీ ఉంటే, మన కుటుంబం ఆయనతో పాటు వెళ్తుందా, కూర్చోగలుగుతుందా? చెప్పడం ఏంటండి, నాలాగా ఎవరైనా చెప్తారు, మీరు కూడా చెప్తారు నాకంటే మంచిగా. మరి నా లైఫే లేకపోతే, నా బ్రతికే లేకపోతే, మన బ్రతికే లేకపోతే, ఈ భూమి మీద ఇన్ని నిందలు భరించి, ఇన్ని కష్టాలు భరించి, ఇన్ని ఓర్చుకొని, ఎంత విశ్వాసంతో నిలబడి, అవమానాలు, నిందలు, కష్టాలు పడి ఆ పరలోకాన్ని వదులుకోవడానిక, ఆ మహిమను వదులుకోవడానిక, ఆ నిత్యరాజ్యాన్ని వదులుకోవడానిక. ఈ లోకం శాశ్వతం కాదు కదా, 70-80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకం. మురుస్తున్నావా ఈ జీవితాన్ని చూసి? ఒళ్ళును చూసుకొని మురుస్తున్నావా? యవ్వనాన్ని చూసుకొని మురుస్తున్నావా? ఆరోగ్యాన్ని చూసి మురుస్తున్నావా? అందాన్ని చూసుకొని మురుస్తున్నావా? ఇది మట్టి, పురుగులు పడుతుంది. కానీ నశించనిది, వాడబారనిది, నిత్యమైనది, యుగాలు ఉండే ఆ నిత్య రాజ్యము కొరకే కదా ఈ భూమి మీద సంఘము శ్రమలు అనుభవించేది, విశ్వాసులు బాధలు అనుభవించేది. మరేంటి నీ ఆలోచన లోక సంబంధంగా మారింది? ఏంటి నీ తలంపు మనుషులాగా మారిపోయింది? ఏంటి నీ హృదయము అన్యుని కంటే అధ్వానంగా మారిపోయింది? దేవుణ్ణి మర్చిపోయావా? ఆయన నీలో ఉన్న సంగతి మర్చిపోయావా? నీతో మాట్లాడే సంగతి మర్చిపోయావా? నిన్ను దర్శించిన సంగతి మర్చిపోయావా? ఎన్నో తీర్మానాలు చేశావు, ఎన్నో వాగ్దానాలు చేశావు, ఎన్నో మొక్కుబడులు చేసుకున్నావు. ఎంతగానో నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ, నడిపిస్తూ, దీవిస్తున్నాడు. మనిషిలాగా ప్రవర్తిస్తావేంటి? ఆత్మీయురాలైన నీవు ఈరోజు, అయ్యా నాకు తెలియలేదయ్యా, నా ప్రవర్తనే డిఫరెంట్, నా ఆలోచనలు డిఫరెంట్, అందుకే కదా నేను ఎన్నుకుంది. నాకు ఉపయోగపడతావనే కదా, నా చేతిలో వాడబడతావనే కదా, మీ ప్రాంతంలో వాడబడతావనే కదా, మీ బంధువులలో ఆయన నామానికి మహిమ తీసుకొస్తావనే కదా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకుంది. భయపడకు సహోదరుడా, భయపడకు సహోదరి, యవనుడా, యవనస్తురాలా, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, తల్లిదండ్రులారా, ఒక్కసారి దేవుడు లేకుండా ఇంతకాలం బతికాం. ఆదివారం గుడికొస్తున్నా, వెళ్తున్నాం, ఆయన ప్రక్కన ఉన్నాడు. నువ్వు చేసే ప్రతిదీ చూస్తున్నాడు. నీకు వచ్చే ప్రతి ఆలోచన ఆయనకు తెలిసి వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనకు వినబడుతుంది. నీ క్రియలు, నీ కోపం, నీ బాధ, నీ ప్రేమ, మంచి చెడు అన్ని దగ్గరుండి చూస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనాలు ఉంటుంది, మనిషిని గురించి ఆయన అందరినీ ఎరిగినవాడు, మనిషి అంతర్యాన్ని ఎరిగినవాడు, మనిషిని గురించి ఎవడు నాకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. వాక్యం చెప్తున్నా, నా అంతరంగం వేసేగా తెలుసు, నా ఆలోచన, నా తలంపులు తెలుసు. వింటున్న మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులు, మీ హృదయానికి తెలుసు. మరి ఆయనకు తెలిసిందన్న సంగతి నీకు తెలిసినప్పుడు నీకు స్పృహ కలుగుతుందా? స్పృహలకు వస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీకు పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఒకప్పటి మనిషి కాదు నువ్వు, ఒకప్పటి మనసు కాదు, ఒకప్పటి ఆరాధన కాదు, ఒకప్పటి ప్రార్థన కాదు, ఒకప్పటి విశ్వాసం కాదు, ఒకప్పటి ఆత్మీయత, ఒకప్పటి నెమ్మది, ఒకప్పటి సౌమ్యము, ఒకప్పటి నిండుదనం కాదు. గలిబిలైపోయిందేమో. కానీ సమాధాన అధిపతి అయిన యేసు మీతోనే ఉన్నాడు.
బైబిల్ చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6-7 వచనాలు, 4వ అధ్యాయం 6-7 వచనాలు ఏమని చెప్తుందంటే, మీరు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ మనవులు, మీ ప్రాబ్లమ్స్, మీ ఆలోచనలు దేవునికి తెలియజేయుడి. మనుషులకు కాదు, దేవునికి తెలియజేయండి. ఇరుగు పొరుగు వారికి కాదు, దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు, దేవుని సమాధానము క్రీస్తు ద్వారా మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. హల్లెలూయా. చదవండి ఒక మాట, తమ్ముడు చదువు. అందరు కళ్ళు మూసుకుంది ఈ మాట చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును. తలంపులకు కావలి ఉండు. మీ హృదయానికి, మీ హృదయంలో ఏముంది, మీ తలంపులు ఏముంది గుర్తుపెట్టుకో. మీ హృదయానికి, మీ తలంపులకు దేవుడు అనుగ్రహించే సమాధానం క్రీస్తు ద్వారా కావలి ఉంటుందట. భద్రత, ప్రొటెక్షన్, హల్లెలూయా, కాపుదల. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దామా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో, మాతో, ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఈ వర్తమానాన్ని మా వెనుకల్లో, మా జీవితంలో మీరు సఫలపరిచి బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ, ఈరోజు నిజంగా నేను వ్యక్తిగతంగా, నా కుటుంబ పరంగా నీ సన్నిధిలో నా బ్రతుకును కట్టుకొని నీ చిత్తాన్ని నెరవేర్చే దిశగా ఆలోచించగలిగే గ్రహింపు, స్పృహ, మంచి మనస్సాక్షి, పరిశుద్ధాత్మ సహకారము, మీ యొక్క వాక్కులో ఉన్న దైవిక శక్తి అనుభవించాను, తీర్మానం తీసుకున్నాను. నీ మహిమను నేను ఇతరులకు ప్రచురించే విధంగా నా జీవితమే ఒక లెసన్ అయిపోవాలి, నా కుటుంబమే ఒక లెసన్ అయిపోవాలి. అలాగూ నన్ను, మమ్మల్ని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.